ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు రాయలసీమపై కక్ష సాధింపునకు దిగాడు. పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 సీట్లను వెనక్కి పంపిన బాబు కడప కొప్పర్తి సెజ్కు కేంద్రం కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతికి తరలించేశారు. అంతేకాదు కర్నూలుకు కేటాయించిన హైకోర్టును పక్కన పెట్టి అక్కడ కేవలం బెంచ్ మాత్రమే పెట్టాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. కర్నూలు నుంచి లా యూనివర్సిటీని కూడా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రాయలసీమపై తనకున్న సవతి తల్లి ప్రేమను చంద్రబాబు మరోమారు నిరూపించుకుంటున్నారని సీమ టీడీపీ నేతలు తిట్టుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రానికి రెండో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కేంద్రం మంజూరు చేసింది. అప్పటికే విశాఖలో ఒక టెక్నాలజీ సెంటర్ ఉండడంతో కొత్తగా వచ్చిన దాన్ని కడప సమీపంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెంటనే 19.5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది వైఎస్ జగన్ సర్కారు. దీనిలో కేంద్రం ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్తో పాటు టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. దీని ద్వారా రాయలసీమలోని యువతతో పాటు రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాల శిక్షణ ఇప్పించి వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన ప్రజాదరణ పొందిన పథకాలను అమలు చేయడం లేదు. నాటి సర్కార్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను పక్కన పెట్టేశారు. రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం మొదలుపెట్టారు. దాని ఫలితమే రాయలసీమకు జరుగుతున్న నష్టం. ఎందుకో తెలియదు గాని చంద్రబాబు మొదటి నుంచి రాయలసీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. 4.5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ, సీమ సమస్యల గురించి బాగా తెలిసినప్పటికీ, 4వ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటికీ రాయలసీమ అంటే పట్టింపే ఉండడం లేదనేది జగమెరిగిన సత్యం. ఆ విషయాన్ని సీమ టీడీపీ నేతలు సైతం పలు సందర్భాల్లో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఒప్పుకున్నారు కూడా. బాబు తన సహజ స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఆయన తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలే సీమ పట్ల చంద్రబాబుకున్న నిర్లక్ష్యానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. కడపలోని కొప్పర్తి సెజ్కు కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతికి మారుస్తూ జీవో నెంబర్ 56ను జారీ చేశారు. దీనిపై వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. చంద్రబాబు మొదటి నుంచి రాయలసీమకు ద్రోహం చేస్తూనే ఉన్నారని విమర్శిస్తూ జీవో నెంబర్ 56 ప్రతులను వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడపలో దహనం చేశారు. గతంలో అనేక పర్యాయాలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కడప జిల్లాకు వ్యతిరేకంగా ఉంటాడనేది, రాయలసీమకు వ్యతిరేకంగా ఉంటాడనేటువంటిది, రాయలసీమ అభివృద్ధికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా చర్యలు తీసుకోవడం అనేటువంటి ఒక భావన ఉండేది. ఇవాళ రాయలసీమలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కర్నూలులో ఉన్నటువంటి లోకాయుక్తం తీసుకొని పోయి అమరావతిలో పెడతావు. హైకోర్టు ఏర్పాటు చేయమని రాయలసీమ ప్రజానికం అడిగితే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానంటావు. నిన్నగాక మొన్న పులివెందుల్లో మెడికల్ కళాశాలలో సీట్లు కేటాయించి కేంద్ర ప్రభుత్వము భర్తీ చేయడానికి పూనుకుంటే ఆ సీట్లు భర్తీ చేయనక్కర్లేదు అని చెప్పి దాన్ని రద్దు చేసివి. ఉన్న కాలేజీలకు అదనంగా కాలేజీలను తెచ్చుకోవడం ద్వారా, అప్పటికే ఉన్న సీట్లకు అదనంగా మరిన్ని సీట్లు తెచ్చుకోవడం ద్వారా మెడికల్ వ్యవస్థను బలోపేతం చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి చేసి విజయం సాధిస్తే చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ను ప్రైవేట్ పరం చేసి సామాన్య కుటుంబాల విద్యార్థులకు అన్యాయం చేస్తోంది. పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం కేటాయించిన 50 మెడికల్ సీట్లను నిర్వహించలేమంటూ వెనక్కు పంపడమే దీనికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని చంద్రబాబు పక్కన పెట్టేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఫలితంగా కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టు ఇక లేనట్లే అనేది స్పష్టమవుతోంది. దీనిపై కర్నూలు న్యాయవాదులు మండిపడుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని విధాలా నష్టపోయింది రాయలసీమేనని వారంటున్నారు. సీజేతో నేతృత్వంలో ఉన్నటువంటి హైకోర్టునే కోరుతున్నాం మనం. కానీ వాళ్ళ బెంచ్ అనేది ఒక కళ్ళు తుడపడానికి వచ్చిందే కానీ ఆకలైనోనికి బ్రెడ్ ముక్కలు ఇచ్చినట్లు ఉంది. కానీ మాకు కర్నూలుకు శ్రీబాగ్ ఒప్పందంలో న్యాయం జరగలేదు. శ్రీబాగ్ ఒప్పందంలో అది మాకు అసమానంగానే సమానంగా లేదు. అది నిజంగా అన్యాయమే జరిగింది. తెలుగు రాష్ట్రంగా తెలంగాణ విడిపోతే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారు వాళ్ళు. హైదరాబాద్ రాజధాని అయింది. విడిపోయిన ప్రాంతం ఆంధ్ర ప్రాంతం విజయవాడ ఇవాళ ఆనందంలో ఉన్నారు. మాకు అన్నీ ఉన్నాయి లేని
పోయి నష్టపోయింది రాయలసీమ. తెలంగాణ ఆంధ్ర విడిపోయాక ఏదైనా ప్రాంతం నష్టపోయిందిరా అంటే రాయలసీమ, కర్నూలు. కర్నూలులో ఏర్పాటు చేయాలనుకున్న లా యూనివర్సిటీని కూడా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పుడే కాదు, చంద్రబాబు గతంలో పలుసార్లు సీమకు కేటాయించిన సంస్థల్ని పక్క ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అనంతపురానికి కేటాయించిన ప్రతిష్టాత్మక వైద్య ఆరోగ్య సంస్థ ఎయిమ్స్ను తీసుకువెళ్లి మంగళగిరిలో పెట్టించారు. సీమలో తనకు సీట్లు, ఓట్లు రాలేదని భావించిన చంద్రబాబు పలు సందర్భాల్లో సీమకు అన్యాయం చేశారు. ఇప్పుడు అన్నీ ఉన్నా సరే రాయలసీమపై తనకున్న సవతి తల్లి ప్రేమను మాత్రం మార్చుకోవడం లేదు.